తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 2014లో తెలంగాణ సెంటిమెంట్తో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు కావచ్చు, అమరవీరుల కుటుంబాలకు కావచ్చు, ఏ మాత్రం అండగా నిలవకుండా వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. అనేక మార్లు ఉద్యమకారులు అలాగే అమరవీరుల కుటుంబాలు కేసీఆర్ గారిని కలవడానికి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకు మాత్రం ఏ మాత్రం సమయం ఇవ్వకుండా వాళ్ళని దూరం పెట్టడం జరిగింది. తెలంగాణ కోసం తొలి అమరుడైన శ్రీకాంతాచారి కుటుంబాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. కేవలం 2014లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయే సీటు శంకరమ్మ గారికి ఇచ్చి ఎన్నికల బరిలో నిలపడం జరిగింది. ఆ ఎన్నికల్లో శంకరమ్మ ఓడిపోవడం జరిగింది. ఆ తరువాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తుందేమో అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించారు. కానీ 2018 వరకు ఎలాంటి న్యాయం శంకరమ్మ గారికి జరగలేదు. ఆ తర్వాత 2018లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పటికైనా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందేమో, తెలంగాణ రాష్ట్ర తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లికి ఏదైనా ఒక పదవి ఇచ్చి వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటారేమో అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించారు. కానీ కేసీఆర్ గారు మళ్ళీ శ్రీకాంతాచారి కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదు. ఒకానొక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంలో శంకరమ్మ గారిని సన్మానించడానికని అప్పటి ప్రభుత్వం ఆహ్వానించింది. కానీ శంకరమ్మ గారు అదే స్టేజ్ మీద నుండి ఏడుస్తూ బయటికి వస్తూ అమరవీరుల కుటుంబాలకి న్యాయం చేయలేనప్పుడు నేను ఎందుకు ఉంటాను అంటూ ఆమె అక్కడి నుండి వెళ్ళిపోవడం జరిగింది. అయితే శంకరమ్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ గారు మాట ఇచ్చినట్లు ఆమె పలు సందర్భాల్లో చెప్పింది. అయితే ఎన్నికలకు ముందు ఒక 7 నెలల ముందు శంకరమ్మకు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు అని సోషల్ మీడియాలో అలాగే న్యూస్ ఛానల్లో వార్తలు వచ్చాయి. అందరూ కూడా ఇప్పటికైనా శంకరమ్మకు న్యాయం జరుగుతుంది అని అనుకున్నారు. కానీ ఎమ్మెల్సీ ఇస్తానని శ్రీకాంతాచారి కుటుంబాన్ని కేసీఆర్ గారు మోసం చేయడం జరిగింది. ఇలా మొత్తానికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి అమరుడైన శ్రీకాంతాచారి కుటుంబానికే న్యాయం చేయలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు మాత్రం శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేయాలి అని ఫిక్స్ అయ్యారు. శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం చేయకపోతే వచ్చిన తెలంగాణకి అర్థమే లేదు అని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న సచివాలయంలో శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అమరులు ఉద్యమకారుల కుటుంబాలకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ శంకరమ్మ గారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలోనైనా శ్రీకాంతాచారి కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని భావిద్దాం.